మొన్నటిదాకా మా జిల్లా కొందరు నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రిని పొట్టోడు పీసుకుతాం తన్నుతాం అన్నారు. కానీ ఈరోజు అదే పొట్టోడు సంఖ్యలు నాకుతా ఉన్నారు. ఒకళ్ళేమో నా మంత్రి పదవి ఉండాలని, ఇంకోళ్ళు చిన్నపిల్లగాడు చాకలేటట్టు అర్జెంటుగా నేను హోమ్ మినిస్టర్గా కావాలని, ఇంకోళ్ళు ఒకడు హోమ్ మినిస్టర్ కావాలి, ఒకటి మంత్రి పదవి కావాలి. ఇది కానీ నల్గొండ జిల్లా ఏమవుతుంది, భువనగిరి పార్లమెంట్ ఏమవుతుంది, ప్రజలు ఏమవుతున్నారు, కష్టాలు రైతులు ఏమవుతున్నారు. ఇంతవరకు ఇదే ప్రభుత్వం ఎండిపోయిన ప్రతి ఎకరానికి 10,000 ఇస్తామని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు దాని ముచ్చటే లేదు. మాకు ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయింది. కేజీ పాలు ఎక్కువ రావట్లేడు, ఇంకో పాలు తయారయ్యిండు, ఆర్జీ పాలు. ఆయనకు అర్జెంటుగా హోమ్ మినిస్టర్ కావాలి. చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకున్నాడు అని డైలాగ్ కొట్టిండు కదా, అది ఎగ్జాక్ట్లీ రాజగోపాల్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే నేను ఈ వీరుడు శూరుడు ఇవాళ కూడా డైలాగ్ చూసిన, నా చేతిలో పెడితే 99 గెలిపిస్తా ఏదో అన్నాడు కదా. అంటే రేవంత్ రెడ్డి అర్జెంటుగా పడగొట్టి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావాలి. సెకండ్, ఈయన ఇంత వీరుడు శూరుడు అయితే ఆయన బీజేపీ పార్టీ కొద్ది రోజులు వచ్చిండు. నేను సచ్చే వరకు బీజేపీ ఏది కండువా కట్టుకొని ఏమంటారు జెండా కట్టుకొని చస్తా అన్నాడు. అరే నన్ను కట్ చేసి చూడరా భయ్, అందరి బ్లడ్ రెడ్ ఉంటుంది, నా బ్లడ్ కాషాయం కలర్ ఉంటుంది అని అన్నాడు. అలాంటి వ్యక్తి మాటల గురించి నువ్వు క్వశ్చన్ అడిగితే అట్లా. రెండోది, ఈరోజు మళ్ళీ మీకు డైలాగ్ చెప్తుంది. రేవంత్ మన రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉంటే గెలవం, రేవంత్ రెడ్డి హవా నడుస్తుందనే పోయింది కదా. మరి అంత నీ నాయకత్వం ఉంటే సరే, నేను మోడీ గారికి పేరు చెప్పుకొని ఓట్లాడితే బరాబర్ అడుగుతారా భయ్, మా బ్రాండ్ అంబాసిడరే మోడీ గారు, అందరూ డౌటే ఉంది. మరి నువ్వు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని గెలిచినవా లేదా? రేవంత్ రెడ్డి పేరు పెట్టుకొని రేవంత్ రెడ్డి గాలిలో గెలిచిండు. నేను అదే చెప్పిన, రేవంత్ రెడ్డి గాలిలో గెలిచినావు. నీకు సత్తా ఉంటే అదే ఇతర పార్టీలో గెలిచి నీ సత్తా నిరూపించుకునేవాడు కదా. భయపడే కదా సర్వేలు చేపించుకుంటే నేను గెలవనని పోయినావు. నీ ప్రతాపం ఏముంది? మా మందుల సాబేలు ఉన్నాడు, ఒక దళితుడు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు 15 రోజుల ముందర వచ్చి 55,000 మెజార్టీతో గెలిచాడు. మరి ఈయన గెలిచింది 35,000 45,000. ఇంకో మరి టీఆర్ఎస్ అభ్యర్థి ఉండు, వేముల వీరేశం నకరకల్లు, ఆయన ఒక నెల ముందల్లే కాంగ్రెస్కి వచ్చి 70,000 మెజార్టీతో గెలిచిండు. మరి ఏమన్నాలే, మేము బరాబర్ మోడీ గారి పేరు చెప్తాం, బూర నర్సయ్య గౌడ్ చెప్తాం, చెప్తాం, ధర్మం చెప్తాం. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని బట్టి బదులు నువ్వు నిలబడు, రిజైన్ చేయి ఎమ్మెల్యే సీటు. చేత కాదు. పాపం రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైనవాడు. ఇద్దరి కింద బాంబు పెట్టిండు, అన్నదమ్ములకు ఎంజాయ్ చేస్తుండు. ఈయన గెలిపించేది లేదు, హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు. అంతిమంగా ఈయన తన ఇంటికి హోమ్ మినిస్టర్ అవుతాడు, అంతకే పరిమితం అవుతాడు.